ప్రదక్షిణలు పూర్తయిపోయినగా పూజ చేస్తున్నాము. పసుపు, కుంకుమ, యాలాలు, పుట్నాలు అవి ఇవి వేస్తారు. వస్త్రం ఇస్తాము. నాకు అన్నీ పూజ చేసిన ముందుగా వచ్చేసి నేను శివుని దగ్గరికి వెళ్ళి అభిషేకం లాగా చేస్తాను. తర్వాత నాగులమ్మ బిడ్డ పాలు పోసి ఒట్టు పైన అన్నీ చేసి అన్నీ ఇస్తాను. చాలా బాగా అనిపిస్తుంది. ఎంతో సంతోషంగా ఉంది పూజలో. చూడండి మళ్ళీ ఇది ఇక్కడ హనుమంతుడు కనిపిస్తున్నాడు. అటు సైడు అందరూ శివుడికి అభిషేకించి మేము ముందే చేసేసాము. ఇంకా కొన్ని పాలు మిగిలితే మా భక్తులు వేస్తుంది. అక్కడ కనబడుతుందా నాగులమ్మ చాలా మహిమగలుగుతుంది. మంచిగా అనిపిస్తుంది. ఎవరైనా ఫస్ట్ అయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఏమన్నా తెలిసి ఇట్లా వెళ్తాము క్షమించండి. అమ్మవారి పూజలు బాగా అవుతున్నవి. ఇలా రష్ ఉంది. ఇంకా చూపిద్దాం అంటే నాకు వీలవుతలేదు. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా బాగా చూపిస్తాను. అప్పటికి మార్చిన అయిపోయింది కూడా. కూడా నాకు సంతోషమైన మార్చినాడు యేసుశేజు. నా పూజ అయిపోయింది. ఇంకా కొన్ని పాలు మిగిలిపోయినాయి కదా, పుట్టకి పోయింది. నాగులమ్మకు వస్తే అలానే శివయ్య కూడా ఆయన పోషిస్తే అని పంపించేసిన. తను కనబడుతుంది చూడండి. అలా అక్కడనే అన్నీ నిలిచానంటే వచ్చినప్పుడు ఇంకా చాలా మళ్ళీ ఇంకోసారి అర్చన పంపిస్తున్నాను. చెప్పు ఇప్పుడు హాయ్ చెప్పు. ఎక్కడ పోయింది వద్దా?